136వ గీతం. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయన, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయన, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట, సంతోషములాయే పెను తుఫానులన్నీయు, సంతోషములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోవును నీ నామస్మరణలో, సమసిపోవును నీ నామస్మరణలో, సంతసముందే నామదియంతో, సంతసముందే నామదియంతో. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయన, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయన, బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట, పాప నియమమును బహు దూరముగా చేసి, పాప నియమమును బహు దూరముగా చేసి, పావనాత్మతో పరిపూర్ణమైన, పావనాత్మతో పరిపూర్ణమైన పాద పద్మము హత్తుకొనెదను, పాద పద్మము హత్తుకొనెదను. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయన, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయన, కృపా బాహుళ్యమే. ప్రభువా నీలో జీవించుట, నీలో దాగినదే కృపా సర్వోన్నతముగా, నీలో దాగినది కృపా సర్వోన్నతముగా, నీలో నిలచే కృపలను భావించి, నీలో నిలచే కృపలను భావించి, ఆనందముతో యుగ యుగములు నిల్చెదా.
ఆనందముతో యుగ యుగములు నిల్చెదా ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడా కృపా బాహుళ్యమే కృపా బాహుళ్యమే నాయడా కృపా బాహుళ్యమే ప్రభువా నీలో జీవించుట నూతన వధువునే వస్త్రములు ధరించే నూతన వధువునే శుద్ధ వస్త్రములు ధరించే నూతనమైన శుభాకాంక్షలతో నూతనమైన శుభాకాంక్షలతో పరలోకపు పురముకు సిద్ధమగును పరలోకపు పురముకు సిద్ధమగును ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయనా కృపా బాహుళ్యమే కృపా బాహుళ్యమే యడా కృపా బాహుళ్యమే ప్రభువా నీలో జీవించుట పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 106వ కీర్తన 104వ కీర్తన 104వ కీర్తన మొదటి వచన భాగం నుండి దేవుని వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. 16 వచనాల వరకు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్య ప్రభావములు ధరించి ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచి ఉన్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలములను
నీవు వస్త్రము వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతము లెక్కను పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పి ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు తప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర చెట్లను ఆయన మొలిపించనున్నాడు. అందుమూల మొలిపించి ఉన్నాడు. మొలిపించుచున్నాడు కదా, ఇప్పుడు ఇంక మొలిపించేది ఏం లేదు, అంత అయిపోయింది. మొలిపించేసి మొలిపించి ఉన్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును వారి మొగములకు మెరుపునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. మంచిదండి, చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి కొనసాగుదాము. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరము కలిగిన కన్న తండ్రి, మీ మహోన్నతమైన ప్రేమ కలిగిన నామమును బట్టినైనా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందునైనా సంఘముగా కూడి నీ బిడ్డలమైన మేమందరము మీరిచ్చిన స్వరము ద్వారా తండ్రి మా జీవ ఫలములు అర్పించి ఆత్మీయ గీతాలు పాడుటకు తండ్రి మీ కృపను చూపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన ఆయన ఈ ఉదయకాలపు ఆరాధనలో పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాల్ని చదువుటకును మీ కృప చూపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన ఆయన ఈ సమయమందు మీ జ్ఞానయుక్తమైన వాక్యమును మేము బోధించబోతుండగా, మాట్లాడబోతుండగా, వినబోతుండగా తండ్రి మీ ప్రేమలో మమ్మల్ని నడిపించండి. మీ జ్ఞానమును మాకు అందించండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మేము మీ యొక్క సత్యమైన మాటలు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడిన మాటలు మేము నేర్చుకొని మా ఆత్మీయ ఆకలిని ఆహారముగా మేము భుజించి ఆత్మీయ ఆహారమును పొంది మేము బలపరచబడి తృప్తిపరచబడి మేలును పొందులాగానే మీ కృప చూపించండి.
ఈ శబ్ద యంత్రం ద్వారా వినబోతున్న నీ బిడ్డలైన వారికి మీ దీవెనలు అందించండి. లైవ్లో వీక్షించుచున్న బిడ్డలకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సంఘముగా కూడి వచ్చిన నీ బిడ్డలమైన మా అందరికీ ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన జ్ఞానమును పరిశుద్ధ గ్రంథములో నుండి మాకు అందించమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరి వచ్చిన మనకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క మాటలు మనము కొద్ది నిమిషాలు మనము నేర్చుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. మరి ఇక్కడ మనం గన పరిశీలన చేస్తే దేవుని వాక్యములో ఉన్న రీతిగా మనము కొన్ని విషయాలను చూద్దాం. ఏమిటి ఆ విషయాలు అని అంటే, సంఘముగా కూడి వచ్చేవారు వారిని ఏమని పిలుస్తారండి? లోకములో సంఘముగా కూడి వచ్చే వారిని ఏమని పిలుస్తారు? చెప్పండి. అదన్నా నువ్వెందుకు చెప్పేది? అది చెప్పరా? వాళ్ళకు ఉన్నాయి కదా అనుమానంగా ఎప్పుడు కూడా అనుమానంగా ఉండబాలి. దేవుడి చెప్పండి, ఎటు మేము చెప్తాం, మీ నోటి ద్వారా చెప్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటారా? క్రైస్తవులు అంటారా, అన్యులు అంటారా? సంఘమునికి వచ్చే వాళ్ళని ఏమంటారు? క్రైస్తవులు అంటారు. వారు బాప్తిసం పొందకపోయినా సంఘానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని క్రైస్తవులు అంటారు కదా. మరి ఇక్కడ క్రైస్తవులుగా నువ్వు సంఘానికి వెళుతూ క్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఉన్నట్లయితే ఒకవేళ నువ్వు మంచిది, సంతోషం. ఒకవేళ క్రీస్తు రక్తము ద్వారా కడగబడకపోయినా సంఘంలోనికి నువ్వు వస్తున్నప్పటికీ నువ్వు క్రైస్తవురాలివి లేక క్రైస్తవుడివి, క్రైస్తవ కుటుంబం అని చెప్పుకుంటున్నావు కదా. సమాజంలో కూడా అలాంటి ఆలోచనే మన పట్ల, దేవుని బిడ్డల పట్ల లేక చర్చికి వెళ్ళే వాళ్ళ పట్ల ఆ ఆలోచన కలిగి ఉంటారు కదండి. అంటే ఆ ప్రజలు ఎవరైతే చర్చికి వెళుతున్నారు అనేటువంటి వాళ్ళను గురించి అనుకుంటున్నటువంటి వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళ రానివాళ్ళ? ఎక్కువ భాగం రానివాళ్ళు కదండి. వీళ్ళు చర్చికి వెళ్తారు కావాలా అనుకుంటారు. నేను కూడా చర్చికి వెళ్ళేవాడైతే మేము చర్చికి వెళ్తున్నాం అంటాం కదండి. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు చర్చికి వెళ్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథము బైబిల్ వాళ్ళని ఏమని పిలుస్తుందో చెప్పనా? మీకేమైనా తెలుసమ్మా? సంఘమునకు వెళ్ళని వాళ్ళు, క్రైస్తవులు కానివాళ్ళు అని అంటారు మీరు కదా. అంతేనా అనేది? తలనవ్వపండి. నాకు తలూపితే మీరు నిజంగా ఎలక్ట్రిక్ ఉన్నట్టు నాకు అర్థమవుతుంది కదా. సంఘమునకు వెళ్ళని వాళ్ళు, ప్రార్థనకి వెళ్ళని వాళ్ళు వీళ్ళు అన్యులు లేరా అనుకుంటారు కదా. అంతేనా అనుకునేది? ఇప్పుడు సంఘానికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, ప్రభురాత్రి భోజనములో ప్రతి ఆరాధనా దినమందు రొట్టె విరుస్తున్నవారు, ప్రభు యొక్క రక్తములో ఆశీర్వచనపు పాత్రలో మనం పాలు పంపులు పొందుతున్న వారము. మరి ఇప్పుడు ఎవరి వలె మనం నడుచుకోకూడదు, ఎవరి వలె మనం నడవకూడదు? సంఘమునకు రాని వాళ్ళ వలె మనం నడవకూడదు, అంతే కదా. అంటే వాళ్ళని ఏమని చెప్పింది బైబిల్? అన్యులు అంది. అన్యుల వలె క్రైస్తవులు నడుచుకోకూడదు వాక్యం బోధిస్తుంది. అన్యుల వలె అంటే ప్రార్థనకు రాని వాళ్ళు, లేక దేవుడు లేడు అనేవాళ్ళు, లేక దేవుని గూర్చి తెలుసుకోలేని వాళ్ళతో వాళ్ళని ఏమంటుందంటే బైబిల్ అన్యులు అంటుంది. వాళ్ళని అన్యులు అంటే దేవునిని ఎరుగని ప్రజలు, దేవునిని ఎరుగని ప్రజలు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే వాళ్ళ నడవడి ఎట్టుంటుందో చూద్దాం. ఏమండి, బైబిల్లో ఉన్న మాటలు ఇవి, నా సొంత మాటలు కాదు. నేను ప్రతిదానికి మీకు బైబిల్లో ఉన్న వాక్యాన్ని తెలిసి దాన్ని రిఫరెన్స్ చెప్పి ఆ వాక్యంలో ఉన్న దాన్నే మీకు వివరిస్తున్నా. అన్యదా మీరు ఎవరు కూడా అపోహలు పెట్టుకొని అపార్థంగా మీరు ఆలోచన చేయవద్దు దయచేసి. ఇప్పుడు
అన్యులు నడుచుకున్నట్లుగా సంఘానికి వెళ్ళేవాళ్ళు, లేక రక్షణ పొందిన వాళ్ళు, ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందేవాళ్ళు మరి అన్యుల వలె మనం నడుచుకోవచ్చా? నడవకూడదని నేను అనుకుంటే సరిపోద్దా? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పారు మనకు ఆ మాట? బైబిల్ గ్రంథంలో చెప్పబడిందని. మనల్ని అడుగుతారు, మా వలే మీరు నడుచుకోవద్దని మీకు ఎవరు చెప్పారనంటే, మాకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్పిందని చెప్పాలి. మా పాస్టర్ గారు చెప్పారంటే అది ఎవరి మీదకి వెళుతుంది? ఆలోచన పాస్టర్ గారి మీదకి వెళ్తుంది. అలాగా ఉండకూడదు, ఒక వ్యక్తి మీదకు వెళ్ళకూడదు. ఇక్కడికి ఎవరిదంటే దేవుడు మాతో తెలియపరిచాడు, అది వాక్యం ద్వారా మాకు చెప్పాడు, అది మాకున్నటువంటి సేవకుల ద్వారా మేము వాటిని విన్నాము, మేము చదువుకున్నాము, మేము నేర్చుకున్నామని మనము చెప్పాలి. ఇప్పుడు చూడండి వాక్యంలో ఎన్ని విషయాలు ఉన్నాయో నేను కొన్ని విషయాలనే చెప్పి నేను సహోదరుడికి నేను కొంత సమయాన్ని ఇస్తాను. వందనాలండి. అన్యులు నడుచుకున్నట్లు మనము నడుచుకోకూడదు మొట్టమొదట కదా. ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనం చూద్దాము. ఎఫ్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక చూద్దాం. అందులో మనకు ఏమి తెలియపరుస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. అక్కడ ఏముందో చూడండి, ఎంత వివరంగా ఉందో బైబిల్లో. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు. అన్ని జనులు అంటే ఎవరని చెప్పుకున్నాము మనము? ఎవరని చెప్పుకున్నాం? అన్ని జనులు అంటే యేసు తెలియని వాళ్ళు, యేసును అంగీకరించని వాళ్ళు, యేసు రక్తములో కడగబడిన వారు, కడగబడని వారు, అనగా బాప్తిస్మము పొందని వారు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్టు సంఘమునకు వెళ్ళేవాళ్ళు నడుచుకోకూడదంట. మరి నడుస్తున్నామా మనము? వాళ్ళ వల్లే నడుచుకుంటున్నామా అనే విషయాన్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరు నిన్ను వచ్చి నువ్వెందుకో మనులతో నడుచుకుంటున్నావంట అని అంటే నువ్వు నడుచుకుంటావు కదా. కానీ వాక్యం చెబుతున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నీ హృదయము. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట అంటే ఎప్పటి నుంచి ఇది? నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో, ఎప్పుడైతే మారు మనసు పొందావో, ఎప్పుడైతే సంఘంలోకి చేర్చబడ్డావో, ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనములో ప్రతి ఆరాధనా దినమందు నువ్వు రట్టె విరుస్తున్నావో అప్పటి నుండి. అంతకుముందు ఏం చేసావో అది నీకు తెలుసు, లోకానికి తెలుసు, అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ ఇక నుండి మీరు ఇక మీదట అంటే ఇక నుండి అదే కదా, అంతేనండి. ఇక మీదట అంటే ఇప్పటి నుండి నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను అంటున్నా. అంటే ఏంటి? ఇప్పుడు అన్ని జనుల వల్ల మనం నడుచుకోవాలా, నడుచుకోకూడదా? అయిపోయింది, ఇంకంతే. అది మీ ఇష్టం, అది నా ఇష్టం. కానీ వాక్యం అయితే కరాఖండిగా చెప్పేసింది, అలా మీరు నడుచుకోవడానికి వీలు లేదు. నేను ఎవరిని శాసించడానికి మిమ్మల్ని? మీరెవరు నన్ను శాసించడానికి? ఉందా? మనకు ఒకరి మీద ఒకరికి హక్కు ఉందా? లేదు. కానీ మన మీద హక్కు ఎవరికి ఉంది కదా? ఆయన మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో. నేను మాట్లాడుతున్నా వినకపోవచ్చు, మరి ఆయన మాట్లాడుతుంటా నన్ను వినాలిగా. నువ్వు జీవిస్తున్నావంటే ఈరోజు, నేను జీవిస్తున్నానంటే ఈరోజు కేవలం ఆయన భిక్ష, ఆయన కృప కదా. చూడండి మరలా ఇక్కడ ఇంకా మనము దేవుని వాక్యంలోనికి వెళితే ఎలా ఉంటుందో చూద్దాం. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు అంటున్నాడు, మొదటి కీర్తన మొదటి
అధ్యాయము మొదటి కీర్తన మొదటి వచనం అండి. మొదటి కీర్తన మొదటి వచనము. ఎవరు ఆలోచన చొప్పునంటే అండి? అంటే ఆలోచన చేసేది ఎవరండి? మనుషుడేనా? ఆలోచించేది మనుషుడేనా? ఇడికేగా బుర్ర ఉంది, ఇడికేగా తెలివి ఉంది, ఇడికేగా జ్ఞానం ఉంది. ఈ జ్ఞానము, ఈ తెలివి, ఈ బుర్ర అంతా ఎవరిచ్చింది కదా? మరి ఈ దేవుడిచ్చిన ఈ బుర్రతో, ఈ జ్ఞానముతో, ఈ తెలివితో ఏం చేయకూడదంట? దుష్టులు అంటే ఇక్కడ ఎవరు అనుకోవాలి? ఇప్పుడు మనము అన్ని జనులు అనుకోవటమే. ఇంకా అన్ని జనులు అనుకోవటమే మనం. ఎందుకంటే వాళ్ళు ఎవరు? దేవుణ్ణి ఎరుగిన వాళ్ళు, దేవుని తెలుసుకునే వాళ్ళు, దేవుని తెలుసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని తెలుసుకున్న వాళ్ళను దూషిస్తున్న వాళ్ళు, లేక ద్వేషిస్తున్న వాళ్ళు, లేక అసూయపడుతున్న వాళ్ళు అనగా దేవుని ఎరుగని ప్రజలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? చెడ్డగా ఉంటాయా, మంచిగా ఉంటాయా? వాక్య ప్రకారము చెడ్డగా ఉంటాయని చెబుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అందులోనే ఇంకొక మార్గం ఉంది. వాళ్ళు ఎందులో ఉన్నారు? ఇప్పుడు పాపంలో ఉన్నారు వాళ్ళు. అంటే కడగబడలా క్రీస్తు రక్తం ద్వారా. చాలా జాగ్రత్తగా వింటే ఒక్క వర్తమానానికే మనము దేవునికి లోబడిపోతామండి. నిజం. దుష్టుల ఆలోచన చొప్పున అంటే దేవుడు లేడని చెప్పేవాడి, దేవుణ్ణి ఎరిగిన వాడి ఆలోచన వేరుగా ఉంటుంది. దేవుణ్ణి ఎరిగిన వారు, సంఘంలోనికి వస్తున్నవారు, బాప్తిసం పొందినవారు, ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందేవారి ఆలోచనలు వేరుగా ఉంటాయని ఎవరు చెబుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు మనతో. నిజమేనా కాదా? నిజమేనా కాదండి? చెప్పండి. లోకము, ఇక్కడ నేను చిన్న విషయాన్ని మీకు చెప్తాను. లోకం అంతా కూడా, లోకంలో ఉన్నవాళ్ళు క్రైస్తవులంటే ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? నిజంగా ఇప్పుడు సమస్యగా ఈ 10 సంవత్సరాలు అసలు మామూలుగా క్రైస్తవుల్ని ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? ఎందుకని ప్రేమిస్తారు వీళ్ళని? వాళ్ళలో ఎక్కడో ఒక చోట అంతా మంచి ఉంటుంది, ఎక్కడో ఒక చోట అంత ప్రేమ ఉంటుంది, ఎక్కడో ఒక చోట అంతా పాప భీతి ఉంటుంది అని. అది లోకంలో ఉన్న నానుడి అండి. వాళ్ళు క్రైస్తవులు చర్చికి వెళ్తారు కదా, వాళ్ళు అందరిలాగా ఉండరు, వాళ్ళు అందరిలాగా చెయ్యరు, అందరిలాగా తొందరపడరు, అందరిలాగా మాట్లాడరు, అందరిలాగా అసభ్యంగా ఉండరు అనేటువంటి ఆలోచన కొంత ఉన్నది మన మీద. అది ఎవరి ద్వారా మనకు వచ్చిందండి? అది ఎవరి ద్వారా వచ్చిందండి? ఎందుకని? ఆయన అలా ఉన్నాడు కాబట్టి. అది ఆయనలో పాపం లేదు కాబట్టి, ఆయన ఎవరిని దూషించాడు కాబట్టి, ఆయన ఎవరిని ద్వేషించాడు కాబట్టి కాదుగా, ఆయన వలే ఉంటారు కొన్ని లక్షణాలైనా అని అందరూ కూడా మన పట్ల ఒక మంచి ఆలోచన, మంచి అభిప్రాయం కలిగి ఉంటారు కదా. మరి ఇప్పుడు ఆ ఆలోచనను కూడా ఎరుగిన వాళ్ళు, బైబిల్ ఏం చెప్పింది వాళ్ళని? అన్యజనుల. అది కూడా తెలుసుకోకుండా ఉంటారు చాలామంది. వాళ్ళని అన్యజనుల. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి? ఇప్పుడు దుష్టుల ఆలోచనలను నడవక, పాపుల మార్గమును నిలువక. పాపులు వెళ్ళే మార్గంలోకి వెళ్ళొద్దు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు అంటే ఎవరండి? అపహాసకులు అంటే ఎవరు? ఎంత నిజంగా అండి ఆ మాట బైబిల్లో చెప్పినప్పుడు ఒక్కొక్కసారి నేను కూడా అనుకుంటాను. ఒకసారి మన ముందు ఎంతోమంది వెళ్తుంటారు, వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి అనుకుంటాం వీళ్ళ గురించి. సహజంగా ఇక్కడికి వచ్చే వాళ్ళలో కూడా చాలామందికి ఇది వర్తిస్తుంది. నేను చెప్తాను, డైరెక్ట్గా చెబుతాను ఇక్కడ విషయం. ఎందుకు చెబుతానంటే, అది
అంటే ఈ సంఘానికి వచ్చే వాళ్ళ ఉద్దేశం కాదు ఇది. మామూలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్నిటిని ఏమంటారో తెలుసా కొంతమంది, ప్రార్థనకి వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుంది, ప్రార్థనకి వెళ్తుందా, అది అపహాస్యమా కాదండి, ఏమండి అపహాస్యమా కాదా, ఏమండి వెళ్ళకూడదండి ప్రార్థనకి వెళ్ళకూడదా? అంటే వెళ్ళే వాళ్ళ విషయంలో ఎంత చులకన భావము, ఏహ్య భావము, హేళన భావము ఆ వ్యక్తి యొక్క హృదయంలో, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలో, ఆ వ్యక్తి యొక్క తలంపుల్లో ఉంటున్నప్పుడు ఆవిడ హృదయము చెడ్డదా మంచిదా? ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయం చెడ్డదా మంచిదా? అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మనతో మంచిగానే ఉంటున్నారు, మనతో మంచిగా మాట్లాడతారు, మనం వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు కదండి. మనం కూడా అది గుర్తుపెట్టుకోండి. మనం కూడా అంటుంటాం అబ్బో అంటే దాంట్లో అపహాస్యం ఉందా లేదా? అబ్బా అంటే వేరు, అబ్బో అంటే వేరు. అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక ఏం చేయాలంటే ఇప్పుడు మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అది ఎలా ఉంటాడో కూడా చెబుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆడు ఎలా ఉంటాడు? ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడో కూడా అక్కడే చెప్పింది మళ్ళా బైబిల్. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై, నీటి కాలువ దగ్గర నాటబడిన మొక్క ఎలా ఉంటుందండి? కాలువ వెంబటి, మురుగు కాలువ వెంబటి, లేకపోతే నీరు వెళ్ళే ప్రవహించే కాలువలు వెంబటి ఉన్నటువంటి భూమిలో మొక్కలు ఎలా ఉంటాయండి? ఆహ్లాదకరంగా ఉంటాయా? ఉండవా కదా. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై, అది ఎప్పుడైనా వాడిపోద్దా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అంటే చెట్టుని గురించి చెబుతున్నాడా, మన గురించి చెబుతున్నాడా? అంటే ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి. అసలు ఒకడు పచ్చగా ఉంటేనే ఓరవలేరాయమ్మ కదండి. ఒకడు నవ్వుతుంటే ఓర్చుకోలేము మనం, ఆడు ఏడుస్తూ ఉంటే మనకిక్కడ ఇది ఏదో పిడియలు కొడతారు అంటారు చూసావా. ఒకరి హృదయము ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి నువ్వు ధ్యానించాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు నేర్చుకోవాలి, చదవాలి, వినాలి, గ్రహించాలి. దానిని బట్టి మనము మన జీవితాలు కొనసాగించబడాలి. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం అందు నీ హృదయ పరివర్తన చెందాలి. ఎంతసేపు ఉంటామో మనకు తెలియదండి, ఎంతసేపు ఉంటామో మనకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపంలో ఆయిల్ అయిపోయింది, నూనె అయిపోయింది, ఏమవుద్ది? చీకటిలో ఎక్కడికి వెళ్తావు నువ్వు? వెళ్ళలేవు కదా. కాబట్టి దీపం ఉండగానే వెలుగు, నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నీ మంచి మార్గంలో నడువు. ఏమో రేపటి దినాన్ని ఈ వాక్యము నీకు అందదేమో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు. ఇది అసలు విషయం. ఇలాగైనా ఉంటే నువ్వు ఏ పని చేసినా అందులో ఫలాలే. మొక్క పెట్టినా ఫలాలే, నువ్వు నుంచున్నా ఫలాలే, నువ్వు ఏం చేసినా కానీ ఆశీర్వదించబడతావు. అందుకనే ఆశీర్వదించబడిన వారులారా రండి లోనకి,
ఫలం ఇచ్చిందంటే ఆశీర్వాదం కాదండి? మరి ఫలములు ఇచ్చిన వారిని ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన దేవుడు? ఆశీర్వదించబడిన వారులారా రండి, లోపలికి రండి. నీకు ఈ ఆశీర్వాదం వద్దా? కావాలంటే దేవునికి నీ హృదయాన్ని అర్పించు, నీ ఆలోచనలు మంచిగా ఉంచు, నీ మార్గం సరిగా చేసుకో, చెడ్డ ఆలోచనలు చేయబాకు, మంచి చెయ్యి. ఇవాళ ఇప్పటి వరకు చేసామేమో అయిపోయింది. రెండో విషయం చూడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. అంత ఉందండి, ఇంకా ఉందండి, చెబితే చాలా ఉంది దీనికి. ఆ ఒక్క మాటకి చాలా ఉంది, బైబిల్లో నుంచి మొత్తం వస్తాయి. రెండో విషయాన్ని చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 2 వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 వచనము 2వ వచనం. మీ అపరాధముల చేతను, మీ అంటే ఎవరండి? అందరం, నేను కూడా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. పాపంలో ఉంటే చచ్చినోడి కింద లెక్క, బతికినోడి కింద లెక్క. బైబిల్ చదువుతుంది అన్నమాట. మనం అంటాం కోపం వచ్చిన ఊరు సచ్చినోడా అంటాం కదా. నువ్వు సచ్చినోడా అనగా చచ్చిపోతాడా? ఏమండి, ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాం. ఎందులో చచ్చిపోయి ఉన్నామండి? పాపంలో చచ్చిపోయి ఉన్నాం మనం. ఇంక చచ్చిపోయిన ఇంక చచ్చిపోమంటే ఏం చచ్చిపోతుంది? ఇప్పుడు దేవుడే చెప్పాడు, నువ్వు పాపంలో ఉండవురా, నువ్వు చచ్చినోడితో సమానమే. నీ క్రియలు బాగుండవు, నీ తలంపులు బాగుండవు, నీ ఆలోచనలు బాగుండవు, నీకు ఫలాలు లేవు. ఫలాలంటే ఏంటండి? పిల్లలు పుడతాం ఫలం అనుకుంటున్నారు ఇప్పుడు. దేవుడిచ్చే ఫలాలు వేరు. కాబట్టి మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును ఎవరితో బ్రతికించాడంట? యేసు ప్రభువు వారు ఆయన చనిపోయి మన పాపముల కొరకై, ఆయన ద్వారా మనం కూడా ఇప్పుడు ఏం చేయబడతామో? బ్రతికించబడుతున్నాం. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని. వాయుమండల సంబంధం అంటే ఏంటంటే, వాయువు అంటే ఎక్కడ ఉంది? వాయువు సర్వంతర్యామి ఉంటుంది, పైకి పోయే కొద్ది తగ్గుతూ ఉంటుంది కొంత. వాయుమండలం అంటే ఆకాశ మండలము అని దాని అర్థం. ఆకాశ మండలము సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, మూల భాషలో ఈ యుగము చొప్పున మునుపు నడుచుకుంటేమి. మునుపు నడుచుకున్నా, ఇప్పుడు నడుచుకోవచ్చా? అట్టగా ఇప్పుడు నడుచుకోవడానికి లేదు ఇంకా. ఎందుకంటే నువ్వు రక్షింపబడ్డావు, బాప్తిసం పొందావు, రొట్టె విరుస్తున్నావు, ద్రాక్ష రసము తీసుకుంటున్నావు, కానుకలు ఇస్తున్నావు, ప్రతి ఆరాధన దినమందు సంఘముగా కూడి పాటలు పాడుతున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానుకలు ఇస్తున్నావు నువ్వు దేవునికి. ఇప్పుడు ఎట్టుంటావు నువ్వు అలాగ ఉండాలంటే? ఇంతకుముందు ఉన్నట్టు ఉండగలుగుతావా? ఇంతకుముందు నువ్వు కానుక ఇచ్చావా? రాసుకో 100 రూపాయలు అంటావు. చూడండి సంధ్యాకొత్తి కదండి, ఎవరైనా సంధ్యాకొత్తి ఏమంటావు? రాసుకో 100, నా పేరు చదువు మైక్లో. ఇప్పుడు ఇక్కడ రాసుకోవటాలు లేవు, పేర్లు మైక్లో చదవటాలు లేవు. ఇక్కడ ఉండయా? మరి ఎందుకని? తేడా ఏంటి ఇప్పుడు దానికి దీనికి? దీనికి తేడా ఏంటి? తేడా ఉందా? ఇక్కడ నువ్వు ఇచ్చేది రహస్యంగా ఇస్తావు నువ్వు, అది నీకు తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. మీరు ఇచ్చేది నాకు కూడా తెలియదు, మీరు ఇచ్చేది పక్క వాళ్ళకి కూడా తెలియదు.
మరి ఇప్పుడు అన్యులు అయితే ఏమంటున్నారు? అబ్బాయి నా పేరు చదువు, మా మా నాన్న పంపించాడు 100 రూపాయలు చదువు. ఏది శ్రేష్టమైనది దేవుని దృష్టిలో? ఇప్పుడు రహస్యంగా ఇచ్చేది శ్రేష్టమైందా, లేకపోతే బాహాటంగా ఆర్భాటంగా అనేకులకు తెలిసేటట్లుగా ఇస్తే అది దేవునికి ఇష్టమైందా? కాబట్టి చూడండి ఏమంటున్నాడు ఆయన. అంటున్నాడు, అన్యులు నడుచుకున్నట్లు మనం నడుచుకోకూడదు, అపరాధముల్లోనూ పాపములోనూ ఉండి మనం నడుచుకోకూడదు. పాపములో ఉండి మనము నడుచుకోకూడదు క్రైస్తవులు. మూడవ విషయాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. మనము ఏ చేష్టలండి? ఏ చేష్టలు? పిల్లల్ని ఏమంటారు? అరే పోగిరాడా ఏమంటావు? పిల్లల్ని అంటాం. మనం చేసే ఏంటి అండి? మనం చేసే ఏ కాదా? ఇది మనకు చదువుతున్నాడు, పిల్లలకు చదువుతున్నాడు. ఇది పిల్లలకా మనకా? కానీ మనం ఎవరిని అంటున్నాము? ఇప్పుడు పోకిరాడు. అమ్మ మీ అబ్బాయి పోకిరాడు. అమ్మ ఓ అంజి మీ అబ్బాయి పోకిరాడయ్యా కదా. కానీ ఇక్కడ ఏం చదువుతుంది? మనము పోకిరి చేష్టలు, దురాశలు, ఆశలు వేరు, దురాశలు వేరు. దురాశ అంటే నీ స్థాయికి మించింది, లేక నీ శక్తికి మించింది, అది దేవుని దృష్టిలో యోగ్యమైనది కాదు. అది ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును, అత్యాశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృణీకరించును. మేము అందుకే ఆశపడుతుంటాం. ఏదైనా ఇస్తే బాగుండు, వస్తే బాగుండు, తెస్తే బాగుండు అనుకుంటాం. కానీ మొత్తం తెస్తే బాగుండు అనుకోం మేము. ఇప్పుడు తృప్తిపరుస్తాడా? తృణీకరిస్తాడా? ఇవి నేర్చుకోవాలి మనము. ఇవి నేర్చుకుంటే చాలండి, మన జీవితం మార్చబడినట్టే కొంతవరకు. చూడండి ఏమన్నాడు? మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం తెలుసు కదండి. చూడండి, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. అసలు విందంటే మనకి ఎక్కడ లేని ఆశ పరిగెడుతుంటాం కదా. త్రాగుబోతుల విందులు అంటే ఏంటంటే చెప్పండి, మీరు ఆపండి, తెలిసిన వాళ్ళు ఆపండి, కొంతమంది చెప్తారు. త్రాగుబోతుల విందులు అంటే ఏంటండి? మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, కానీ చెప్పరు. చెబితే నీ నోటి ముత్యాలు ఎక్కడ రాలిపోతాయని చెప్పరు. త్రాగుబోతుల విందులు అంటే అది రెస్టారెంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటారే, రే అక్కడికి రారు, రే ఇక్కడ రారు, ఇంకా చెప్పకరు. బీచ్ పార్టీలు, రేవ్ పార్టీలు, ఏమంటే పబ్బు పార్టీలు. ఏమంటే నిజంగా నేను మాట చెబితే వేరండి. ఇక్కడ ఈ మధ్య పుట్టినరోజులు చేసుకుంటున్నారు. ఎక్కడ చేసుకుంటున్నారండి? పుట్టినరోజులు చేసుకుంటున్నారు, కేకులు కట్ చేస్తున్నారు. ఎక్కడ? ఏమండి ఇప్పుడు పబ్బుల్లో క్లబ్బుల్లో ఎవరు చేస్తున్నాడు? రోడ్డు మీద 4 రోడ్ల కూడల దగ్గర ఒక సైకిల్ పెట్టి, సైకిల్ వెనక స్టాండ్ మీదనో సీటు మీదనో కేకు పెట్టి ఆడ 10 మంది చేరి అల్లరి కాదండి. అది అల్లరి కాదా? 12 గంటలు రోజు 12 గంటల్లో 12:03 నిమిషాలకి ఎటు బట్టినా గోల్లేనండి చుట్టూత అర్ధరాత్రి. అప్పుడు ఈ గోళ పడిన నేనే చేస్తాను, టైం చూసుకుంటా. 12 అయిందా, అది ఎవడో పుట్టినరోజు అనుకుంటున్నాడు.
సైకిళ్ళ మీద పెట్టి అర్ధరాత్రుల్లో నడి బజారుల్లో పెట్టి 4 బజార్లు కలిసే చోట ఇటు ప్లస్గా ఉంటుంది కదా, అక్కడ పెట్టుకొని అక్కడ తల్లి ఉండరు, తండ్రి ఉండరు, అన్నదమ్ములు ఉండరు, బంధువులు ఉండరు, స్నేహితులు ఉంటారు, రక్త సంబంధికులు ఎవరు ఉండరు అక్కడ. నువ్వు పుట్టినరోజు ఎందుకు చేసుకుంటున్నావు? ఎవరు నువ్వు గనపరచాలి అసలు ఆ సమయంలో? ఎవరికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి కదండి? దేవునికి ఇస్తున్నావా నువ్వు? నా వలన ఇప్పుడు ఆయుష్ ఇచ్చింది ఎవరు? ఈ నూతన సంవత్సరం ఇచ్చింది ఎవరు? ఆ బిడ్డకు ఒక జన్మదినం ఇచ్చాడంటే మరి ఒక నూతన సంవత్సరం ఇచ్చినట్టే కదా. మరి నీ ఆయుష్ పెంచి నీకు దీర్ఘాయుష్మంతుడిగా ఉండేటట్లుగా నిన్ను ఆశీర్వదించిన దేవునికి నువ్వు కృతజ్ఞతలు అర్ధరాత్రి బజార్లో చెల్లిస్తున్నావు నువ్వు? నిజమే, అర్ధరాత్రి చేసుకో, సమయం వచ్చినప్పుడే చేసుకో, ఆ సమయాన్ని లేచి ప్రార్థన చేసుకో. దానికి ఎవరు నిన్ను బలవంత పెట్టరు కదా. లేకపోతే అమ్మ లేపా ప్రార్థన చేయమ్మా, పుట్టినరోజు కదమ్మా వాడుకో. సరే, ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయిలేండి బైబిల్లో, చాలా ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు. ఎవరి ఇష్టాన్నంట? వాళ్ళకి ఎవరు లేరు, లేరండి అన్యజనులకి. వాళ్ళలాగా మనం నడుచుకోవచ్చా? అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు. ఇప్పుడు దాకా ఇచ్చిన కాలం సరిపోద్దా? ఇంకా ఈ కాలం గడుద్దామా? ఇప్పుడు దాకా ఇచ్చాం ఒక కాలం, ఇది నేనటి వరకు ఇచ్చాం, లేదా పొద్దుటి వరకు ఇచ్చాం అనుకో. ఇక ఎక్కడి నుంచి కూడా ఇద్దామా? ఆ బాటలోనే వెళ్దామా? అదే ఇక్కడ ఉంది. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గడిచిపోయిన కాలం అంతా ఇచ్చేసావు, ఏం చేసావు? కానీ ఇప్పుడు ఇంక నువ్వు అలా చేయకుండా ఉండాలని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ ఉదయకాలం నిన్ను అడుగుతున్నాడు. దాని తర్వాత వాక్యంలో కూడా మంచి విషయాలు ఉన్నాయి మనకు. మళ్ళా అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు, దుర్వ్యాపారము అంటే ఏంటండి? దుర్వ్యాపారము అంటే ఏంది? మంచిదా చెడ్డదా? దుర్వ్యాపారము దుర్వాసన అందామనుకో, చెడ్డ వాసన. దుర్వ్యాపారము అందామనుకో, చెడ్డ వ్యాపారము. చెడ్డ వ్యాపారాలు కూడా చెడ్డవి ఉంటాయా? ఏంటి అండి అయ్యి? మీరు చెబుతారు, నన్ను చెప్పమంటారు. దుర్వ్యాపారము, దొంగతనము, ఇక అన్నీ చేయరాని అన్నీ. వ్యాపారం అంటే ఇక్కడ డబ్బులు మారకం కాదండి, డబ్బుల వాడకం కూడా అందులో ఒక భాగమే. అదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి వ్యాపారం అంటే. ప్రతిదాన్ని వ్యాపారంగా చూస్తున్నాం మనం ఇప్పుడు. ప్రతిదాన్ని వ్యసనంగా చూస్తున్నాం, ప్రతిదాన్ని చెడ్డగా చూస్తున్నాం, ప్రతిదాన్ని అసూయగా చూస్తున్నాం, ప్రతిదాన్ని అపహాస్యంగా చూస్తున్నాం మనం ఇప్పుడు. కాదా? ఇవన్నీ దుర్వ్యాపారాలు కాదా? కాదండి ఇవన్నీ. దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు, వాళ్ళు చేసేటువంటి చెడ్డ పనులకు, చెడ్డ కార్యాలకు, చెడ్డ ఆలోచనలకు మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు. ఇది అసలు పాయింట్. వాళ్ళ వలె నువ్వు వంటల్లో ఇప్పుడు అసలు విషయం ఇది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? వాడి అడగరమ్మంటే అడగపోయావు,
వాడు ఏది చేయమంటే దాంతోపాటు నువ్వు చేసేవాడివి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు వెంటల్లా. వాక్యంలో ఉంది అది నా మాట కాదండి, వాక్యంలో ఉంది నా మాట కాదు అది. ఇప్పుడు నువ్వు వెంటల్లా. వెళ్ళకపోతే ఇప్పుడు ఏం చేస్తాడు? రే, ఇంతకుముందు ఎందుకు వచ్చావు నువ్వు? ఇంతకుముందు రాలేదా? రా, వచ్చి. రాలేదు, నేను రాను అన్నావు అనుకో, ఏం చెప్తాడు? ఈ సంగతి చూస్తారు అంట. అంతేనా? అంతేగా? ఈ సంగతి చూస్తాంటే దూషణ మామూలు మాట అది. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని దూషించుతున్నారు. ఇంతకుముందు నువ్వు ప్రార్థనకి వెళ్ళావు, ఇప్పుడు ప్రార్థనకి వెళ్తున్నావు. అన్యజనులు అసలు ప్రార్థనకి వెళ్ళడం లేదు. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? అసూయ పడతారా లేదు? ఇప్పుడు దోషణ మాటలు మాట్లాడతారా లేదా? మనోళ్ళకి బాగా సులువైన మాట, బాగా స్పీడ్ అయిన మాట ఎందుకు తెలుసా? ఏదైనా చిన్న గొడవ రాంగల్నే మాట రాంగల్ని ఏమంటామండి? మరి ముఖ్యంగా ఏమంటామండి? చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి, చెప్పండి, స్త్రీలు చెప్పండి తల్లి, ఏమంటారు? చెప్పలే, మీరందరూ అన్నవాళ్ళే. అది కాదు, దానికన్నా ఇంకా మంచి మాట ఒకటి ఉంది. ఎవరిని పెడతారు ముందు తీసుకొచ్చి? అబ్బో, ప్రార్థనకి వెళ్తుంటివేమ్మా, ఈయన నువ్వు మాట్లాడేది, ఈయన చేసేది, ఇదేనా నీ పద్ధతి? ఇటు మేడ తిరిగి వెనక్కి తిరిగి బొగ తిరిగి ఏమి అంటదో? ఎవరిని అంటుంది? అనేది ఎవరినండి? అనేది ఎవరిని? అమ్మ, ప్రార్థనకి వెళ్తున్నావు కదా, అలా మాట్లాడబాకు అని అంటే బాగుంటుంది. ప్రార్థనకి వెళ్తున్నావే అంటే ఎవరిని తీసుకొస్తుంది? ముందు ఎవరిని తీసుకొస్తుంది, తర్వాత ఎవరిని తెస్తుంది? అంటే నువ్వు తెలియకుండా ఎవరు దూషిస్తున్నావు అనొచ్చా మాట? ఇవన్నీ సంఘానికి వెళ్ళే వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు అంటుంటారు మనల్ని, వాళ్ళు మనల్ని దూషిస్తుంటారు, వాళ్ళు మనల్ని ద్వేషిస్తుంటారు. కాబట్టి మనము వాళ్ళ వలె నడుచుకోవడానికి మనకి ఆ అవకాశం, అనుమతి దేవుడు మనకి ఇవ్వల. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఎలాంటి విషయాలంటే ఇవన్నీ కామాతులతోనూ, శరీర కోరికలతోనూ, మరి త్రాగుబోతులతోనూ మనము నడవరాదు. 3 విషయాలు. అల్లరితో కూడిన ఆటపాటలు కదండి, విలాసాలు, కామ విలాసాలతో కూడా మనము నడుచుకోవాలి. యూదా పత్రిక 17-18 వచనాలు. యూదా పత్రిక 17 అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడచు పరిహాసకులుందురని. చూడండి, చాలా అర్థం కావాలి మనకు. వాక్యం చదువుతున్నప్పుడే మనకు అర్థం కావాలి. అయితే ప్రియులారా అంటే మంచి మాట, చెడ్డ మాట అండి? ప్రియులారంటే ఇష్టమైన వారులారా. ఎవరికి ఇష్టమైన వారు? అది అక్కడ ఉన్న మాటలో ఉన్నది అది. అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనత, తమ అంటే ఎవరు? ఆయన, మనము. తమ భక్తిహీనమైన భక్తిహీనుడు దురాశ పడతాడండి. ఇక్కడ భక్తిపరుడు ఆశపడతాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఇప్పుడు భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే వాడి ఆలోచన దురాశ దేనికి చేటంట కదా. భక్తిహీనమైన దురాశల చొప్పున నడచు పరిహాసకులుందురని ఎవరు చెబుతున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోనండి. ఇవన్నీ ఎవరు చెప్పిన మాటలంట? యేసు ప్రభు వారి ద్వారా
తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారితో చెప్పటము, యేసుప్రభు వారు ఎవరితో చెప్పినాడు? అపోస్తలుల్లో చెప్పినాడు. అపోస్తలు ఇప్పుడు ఎవరికి చెబుతున్నారు? మనకు చెబుతున్నారు. ఏ రీతిగా? నాకులాగా వచ్చి మన దగ్గరకు వచ్చి చెబుతున్నారా, లేకపోతే వాక్యం ద్వారా చెబుతున్నారా? ఏమేమి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోనండి. ఇవన్నీ మనకి ఆయన ద్వారా, అపోస్తలుల ద్వారా మనకి చెప్పబడింది. ఇప్పుడు మరి ఎవరైనా చెబుతున్నారా? ఇవి చెప్పాలా వద్దా? చెప్పాలి ఖచ్చితంగా. కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటల్లో మనం పాల్గొనకూడదు. విందులు విలాసాలకు మనము వెళ్ళకూడదు. అసలు ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. ఇప్పుడు అసలు విషయం, శరీరమును అనుసరించబాకండి, ఆత్మను అనుసరించి నడుచుకొను ఆత్మనే అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు మన సొంత కుమారుణ్ణి, దేవుడు తన సొంత కుమారుణ్ణి, ఎవరైనా దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడండి? పరలోకము నుండి ఉన్నాడు. పరలోకం నుండి ఎవరిని పంపించాడు? ఎవరైనా? ఆయనకి ఏం పేరు పెట్టబడింది బైబిల్లో? యేసు ప్రభు కదా. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి, పాప శరీర ఆకారముతో, పాపం ఉందా? ఆకారంలో. ఇప్పుడు మన దేహం పాప శరీరమా కాదా? ఇది అంటే ఈ ఆకారంలో పంపాడు, కానీ ఆయనలో ఏమి లేదు? పాపము లేదు. అది మనం గమనించాల్సింది. పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు ఆయన శిక్ష విధించుకున్నాడు. ఆయనకు శిక్ష విధించబడింది. ఆయన శరీరము నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు నలుగగొట్టబడింది. కానీ ఆయనలో పాపము లేదు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో? ఎవరి కోసం? ఇది జగతి కోసము, ఈ జనుల కోసం. ఈ జనులు అంటే ఎవరు? మన కొరకు. ఎక్కడి నుంచి వచ్చాడైనా? పరమ నుండి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు పంపబడ్డాడు. ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు పాప శరీర ఆకారంతోనే పంపబడ్డాడు. కానీ ఆయనలో ఏమి లేదు? పాపము లేదు. నీ పాపముల నిమిత్తము, నీ పాపములు పరిహరింపబడి నిమిత్తము, నీ పాపములు ఆయన రక్త ప్రోక్షణ ద్వారా విడుదల పొందుట కొరకై ఆయన శిక్షను అనుభవించి నీ పాపములు ఆయన వహించాడు. కాబట్టి శరీరానుసారముగా ఇప్పుడు మనం నడుచుకోవచ్చా? శరీరానుసారంగా మనం నడుచుకోవచ్చండి. శరీరానుసారంగా నడుచుకుంటే అత్యాశ ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది, పాప మార్గం ఉంటుంది, అల్లరి ఉంటుంది, ఆటపాటలు ఉంటాయి, దుర్వ్యసనం ఉంటుంది, దుర్వ్యాపారం ఉంటుంది, కామ విలాసాలు ఉంటాయి. ఎన్ని చెప్పాడండి. కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఈ ఉదయకాలం మందు ఇప్పుడు నీవు ఏ విధంగా నడుచుకొనిచున్నావో నిన్ను నీవే పరీక్షించు. నేను ముగిస్తాను. ఇప్పుడు ఏ విధంగా నువ్వు నడుచుకుంటున్నావో నిన్ను నీవే పరీక్షించుకో.
నేను నీవే పరీక్షించుకోవాలంటే దానికి ఒక వాక్యం చెప్పాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము. ఫైనల్, ఇది ఫైనల్ ఇంకా కాదు. దినములు చెడ్డవి కనుక ఏమండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనండి. సద్వినియోగం చేసుకొనొచ్చు. ఎలా నడుచుకోవాలంటే ఇప్పుడు ఎలా నడుచుకోవాలంటే మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. ఎవరు చెబుతారు నీకు జాగ్రత్త? నీకు తెలీదా? నీ జాగ్రత్త నీకు తెలీదా? రోడ్డు మీద డైరెక్ట్ గిట్ట మధ్య రోడ్లో వెళ్ళు, నీకు ధైర్యం ఉంటే. ఏమండి, వెళ్తారా? ఎందుకని వెళ్ళరా? మీ ధైర్యం కలిసి వెళ్ళుగా. ఓయ్ నేను దిగేశానంటే నువ్వు ఆగుతావా? ఆగిపోవాలంటాం. మనం ధనంగా ఆగిపోవాలనుకుంటాం మనం, కానీ అక్కడికి బుద్ధి కుదిరిద్దా? అంటే ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నావా, మనం జ్ఞానంలో ఉండాలా? అజ్ఞానంగా వెళ్తే రోడ్డుకి నిలువుగా వెళ్తాను, అడ్డంగా పోవాలి. నాకు ఎదురు లేదన్నట్టుగా ఉంటుంది. అందుకంటున్నాను అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులంటే ఎవరిని పోలి ఉన్నారు? ఇప్పుడు మనం చెప్పిన బైబిల్లో మాటలు బట్టి అన్య జనులు అజ్ఞానులు అంటాము దీన్ని బట్టి. అంతేగా? దేవుణ్ణి ఎరగిన వాళ్ళు అజ్ఞానులేగా. దేవుణ్ణి ఎరగిన వాళ్ళు ఇప్పుడు చెప్పిన చేస్తారుగా. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఇప్పుడు చేయరగయ్యి. కాబట్టి ఇప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళ ఇప్పుడు జ్ఞానం వచ్చిందా? వీళ్ళకి అజ్ఞానంలోనే ఉన్నారా? ఇంకా ఇప్పుడు ఎలా నడుచుకోమంటాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అది మీ బాధ్యతే. పాస్టర్ గారి బాధ్యత ఎంతవరకు ఉంటుంది? ఇంకా అర్ధగంట దాకా ఉంటుంది మా బాధ్యత. అర్ధగంట తర్వాత మీ బాధ్యతలు మీయే. ఇక్కడ మా బాధ్యత ఏంది? మీరు వచ్చారు, చక్కగా కూర్చున్నారు, మంచి పాటలు పాడారు, ఆత్మీయ గీతాలు, వాక్యం చదువుకున్నాము, అందరమే వాక్యం నేర్చుకున్నాము, మంచులు లేని మనుషులు తాగుతున్నారు. మా పని ఇంతవరకేగా. ప్రార్థన చేస్తాము, మీరు దేవునికి ఇవ్వాల్సింది ఇస్తారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మా బాధ్యత అయిపోయిందా? ఇక మిగతా బాధ్యత అంతా ఎవరిది? ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళదే. నీ వ్యక్తిగతంగా వచ్చి పాస్టర్ వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు ఎట్టుంటున్నావమ్మా, నువ్వెట్ట ప్రవర్తిస్తున్నావమ్మా, నీ ప్రవర్తన ఏంటి, నీ క్రియలు ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ చూపులు ఏంటి, నీ బుద్ధి ఏంటిది, నీ అపహాస్యం ఏంటిది అని అడుగుతాడా? అడగడు. వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడ్డప్పుడే నువ్వు మార్చబడినట్టు, లేకపోతే లేదు. ఇదిగో నేను ఇందులో మారాను, నేను దీన్ని బట్టి మారాను, ఇదిగో దీన్ని మార్చుకుంటున్నాను ఇంకా అనేటువంటి ఆలోచన నీ హృదయంలోనికి రావాలి. అందుకని ఇప్పుడు 16వ వచనం కదా, అజ్ఞానుల వల్ల నడుచు. ఇప్పుడు నీవు ఏ విధంగా నడుచుకునిచున్నావో నిన్ను నీవే ఏం చేయాలి? నిన్ను నీవే ఏం చేయాలి? నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నేనేం చేస్తున్నాను? నువ్వేం చేస్తున్నావని ఎవరు వేయరు నీకు ప్రశ్న, వేయరు. అంటే నీ ఆత్మకు నీవే ఉత్తరవాది, ఇంకెవరు దానికి ఎవరికి సంబంధం లేదు. కాబట్టి ఆలోచించేయండి. అన్నిల వలె ఉండొద్దు. మనం ఎవరైనా అనుకోని మనకు అనవసరం. జాగ్రత్తగా ఉండండి, దేవుల్లో ఉండండి, ప్రార్థనలో ఉండండి, మంచి మనసునివ్వమని అడగండి, నా నోటు దురుసుని తీసివేయని అడగండి, నా నాలుగు మాంద్యాన్ని తొలగించమని అడగండి, నా శరీర దౌర్బల్యాన్ని మార్చమని అడగండి, పూర్తిగా నన్ను మార్చమని అడగండి. అప్పుడు ఏం మార్చడా?
మార్చకపోతే ఆయన సృష్టి వ్యర్థము. ఆయన మనల్ని ఈ సృష్టిలో మనల్ని ప్రత్యేకపరచుకున్నది వ్యర్థము. కాబట్టి అన్యుల వలె మనము నడుచుకోనకుండా క్రైస్తవుల వలె మనము నడుచుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని కూడా వాక్యం ద్వారా హెచ్చరించేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు తండ్రి అయిన దేవుని ద్వారా కుమారుడైన క్రీస్తు ద్వారా అపోస్తలుల ద్వారా ఇవ్వబడిన వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కంటిన్యూ ఎందుకంటే అది యూట్యూబ్ ఎందుకోసం ఫేస్బుక్ మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తునందున్న ప్రియులందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాం. అన్ని జనుల్లో నుంచి మనము వెలుపుల నుంచి లోపలికి వచ్చామా లేదా? అన్ని జనుడుగా ఉన్న ఆయన కూడా లోపలికి వచ్చాడు. ఒక ఆయన ఎవరో చెప్పండి, టక్కన రావాలి మనకి. చెప్పేస్తాను, మనం కాదు, మీకు రావాలి, విని వాళ్ళకి రావాలి. అన్ని జనుడైన కొర్నేలు కూడా నాకు భక్తి పరుడు, ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఇంటి వారందరితో కలిసి ఉంటాడు దేవునిలో అని 9 క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. కానీ ఆయన ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళింది, కానీ తిరిగి మాత్రం సమాధానం రాదు. మనము 10 గంటల నుంచి 1 గంట గుండెలకి చచ్చిపోతాం కదా. ఎందుకంటే ఇప్పుడు బడలిక అనేది సహజం కాదనడలు. 3 గంటలు మొదలుకొని మళ్ళీ పేతురు వచ్చేదాకా ప్రార్థన చేస్తానే ఉన్నాడంట ఆయన. 2 రోజులు 3 రోజులు బట్టి మనం ఎంతసేపు చేస్తాం? కొద్దిసేపటికే అంటాం. ఇవన్నీ మనకి మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి ఇచ్చే మాటలు అన్నమాట. రాత్రి కాలం అంతా ప్రార్థనలో గడిపిన దేవుడని ఉంటుంది సువార్తలు. యేసుక్రీస్తు ఒలీవ కొండకు వెళ్ళి రాత్రి కాలం అంతా ప్రార్థనలో గడిపాడంట. రాత్రి ఎంతసేపు ఉంటుందంటే 12 గంటలు ఉంటుంది. మనం ఎంతసేపు ఉంటాం? 3 గంటలు ఉండాలి. 10 to 11, 11 to 12, 12 to 1, 3 గంటలు. ఇప్పుడు అన్ని జనులకు కూడా ప్రవేశం కలిగిందా కలగలేదా? అంటే ఏ స్థితిలో వాళ్ళు వారి వారి వెనకటి స్థితిని మానుకొని ఏం చేయాలా? క్రీస్తులోనికి రావాలి. ఇప్పుడు అన్ని జనులు కూడా దేవునిలోనికి రావటానికి అధికారం ఉందా లేదా? ఉంది. అందుకు అసలు సాధనంగా ఎవరిని ఎన్నుకున్నాడు? పౌలు గారిని ఎన్నుకున్నాడు. పౌలు గారిని ఏమంటాడు? అననీయ వెళ్ళి బాప్తిసం ఇయ్యాయ అంటే ఈ సంఘాన్ని అంతటిని మహాఘోరంగా హింసించాడయా. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడంటే ఇదేనన్నమాట. దేవుడే వెళ్ళి చెప్పమంటే అనని ఏమంటున్నాడు? నేను చాలా మందితోటి విన్నానయ్యా ఈ సంఘాన్ని హింసిస్తున్నాడు అట్టంట. ఆయనకి బాప్తిసం ఇవ్వమంటావు ఏంటంటే, అననయ్య నువ్వు వెళ్ళు, అన్ని జనులు ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను రాజుల ఎదుటను అనేక చోట్లకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎవరి కొరకు? అన్ని జనుల కొరకు సాధనమయ్యాడంట ఈయన. అదే అంటాడు, సున్నతి గలవారికి పేతురికి ఎలాగ అధికారం ఇచ్చాడో సున్నతి పొందని వారికి నాకు అధికారం ఇచ్చాడు అని చెప్తాడు పత్రికలో. అంటే ప్రవేశము ఉన్నదా లేదా? అంటే మన పాత స్థితిని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలంటే ఏం చేయాలి? ముందు వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటే ఏ మనసు వచ్చింది మనకి? యేసుక్రీస్తు మనసు వచ్చింది. యేసుక్రీస్తు మనసు వస్తే వాళ్ళు ఎవరైనా దేవునిలోనికి
రావచ్చా రాకూడదండి? ఖచ్చితంగా రావచ్చు. అంటే ఈ లోకంలో నుంచి మనల్ని ఏం చేసుకుంటున్నాడు? పిలుచుకుంటున్నాడు అన్నమాట. అందుకనే రెండు అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము ప్రియులారా 34 నుంచి చూద్దాం. ఇప్పుడు అన్యులు ఎలా నడుచుకున్నారో సహోదరుడు చెప్పాడు. నడుచుకుంటే వాళ్ళకి ఏమన్నా దేవుని రాజ్యంలో పాలు వచ్చిందా? అలాగూ నడుచుకోకూడదని ఇప్పుడు దాకా సహోదరుడు హెచ్చరించారు. అలాగూ నడుచుకోకుండా ఉంటే ఎవరైపోతాం మనం? క్రైస్తవులము అవుతాం. చూడండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. ఏమన్నా ఉందండి పక్షపాతం దేవుడికి? ఎలా చెప్పగలుగుతారు చెప్పండి ఒకసారి? లేదు, క్లియర్ చేశారు. ఎలా పక్షపాతి కాడో అది కూడా క్లియర్ చేయాలి మనం. నేను చాలా మంచివాడిని అని చెప్తే కుదురుతుందా? మీరందరూ నా గురించి ఏం చెప్పాలా? మంచివాడు అని చెప్పాలి. లేకపోతే మీరందరూ చెప్పినా చెప్పకపోయినా నా గురించి ఎవరు చెప్పాలా? పరమందున్న దేవుడు చెప్పాలి. ఇప్పుడు దేవుడు పక్షపాతి కాదని ఎలా చెప్పగలుగుతున్నాం మనం? రోజు సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు అందరికీ. చాలా తేలికైన మాట ఇది. ఋతువుల్ని, శీతోష్ణ స్థితుల్ని, వేసవ కాలాలని అన్నిటినీ సమంగా అందరికి పంచుతున్నాడా లేదా? పక్షపాతి ఆయన. ఆత్మరీతిగా అయితే మాత్రం ఖచ్చితంగా పక్షపాతి. ఏం కావాలి ఆయనకి? మన్ను అయినది వెనకటికి మన్ను అయిపోతుంది. దేవుడు దయచేసిన ఆత్మ మాత్రం ఎవరికి పోవాలి? ఇప్పుడు ఆత్మ మీ దగ్గరికి మనం అందరం ఆయన దగ్గరకు పంపించాలంటే ముందు ఏ స్థితిని మానుకోవాలి మనం? అన్ని జనులు నడుచుకునే స్థితిని. అప్పుడు ఆయన పక్షపాతి కాడన్నమాట. ఇక కిందికి రండి. ఇక్కడ ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించడం అంటే ఎస్ అన్నట్టు నో అన్నట్టు అండి. మరి ఆయన పక్షపాతం ఉందా? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అన్ని సమపాళలు ఇస్తున్నాడా? ఇవ్వట్లేదా? క్రైస్తవుల మీదే వర్షం కురవాలి ఆయన పక్షపాతం అయితే కదా. కురుస్తుందా మరి అలాగా? ఇది చెప్పటం వెంటనే మనం చెప్పేయాలన్నమాట. ఆయన ఎందుకు పక్షపాతి కాడు అంటే వెంటనే ఇచ్చేసేయాలి ఈ కొటేషన్. అందరి ఎడల ఆయన ఎలా ఉన్నాడు? ఉపకారం చేసే ఆయన ఉన్నాడా? అపకారం చేసే ఆయన ఉన్నాడా? కాబట్టి ప్రతి జనములోనూ ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడాలంటే మనం ఏం చేయాలా? మన పాపపు స్థితిని భయపడి వెనక్కి నెట్టేయాలి. ఆయన దగ్గరకు పోవాలంటే ఏం చేయాలా? మన పాపపు స్థితిని భయపడి వెనక్కి నెట్టేసి నీతి కలిగిన ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. అంతే ఉంచుకొని వెళితే కుదురుతుందండి? స్నానం చేస్తున్నామంటే పోయి ఒక చెంబు నీళ్లు పోసుకొని వస్తే సరిపోద్దా? శుభ్రంగా సబ్బు పెట్టి 1-2 సార్లు ఏం చేస్తాం? ఏమైంది లేదు, చలి పుడుతుందని చెప్పేసి అవి అనేసి వస్తే సరిపోతుంది కదా. అప్పుడు స్నానం చేసినట్టు అవుద్దా? కాదు కదా. క్లియర్గా చెప్తాం. మరి యేసుక్రీస్తు దగ్గరకు రావాలంటే కూడా మనం ఏం చేయాలి? మన మురికినంతటిని కడిగేసుకోవాలి. ఆయనలో నీళ్ళతో గడిగేస్తాడు కదా. నీళ్ళకు అంత పవర్ ఉంది. నయమాన్ ఎక్కడికి వెళ్ళి మునగమన్నాడండి? అసలు యోర్దాన్ అన్నది ఎలా ఉంటుంది? బాగోదు, మురికి. కోపం వచ్చేసింది ఆయనకి. అంటే నీళ్ళకు అంత పవర్ ఉందని చెప్పడానికి. అందుకనే ఫస్ట్ ఆది కాండంలోనే మొదటి వచ్చిన అగాధ జలములపై ఆత్మ ఆడుతుంది. దేవుని ఆత్మ అంత పవర్ ఉందన్నమాట నీళ్ళకి ఇచ్చేసేది దేవుడు. అందుకని మనం దేనిలో తీసుకోవాలి బాప్తిసం? బాగా బలహీనంగా నీకు, లేకపోతే నీకు ఏదైనా డయాలసిస్, లేకపోతే ఏదైనా కిడ్నీకి సంబంధించి వచ్చిందో, మరి డీహైడ్రేషన్ ఏదైనా అయింది అనగానే ఏం చేయమంటారు మనల్ని? ఎక్కువ నీళ్ళు తాగండి. ప్రథమ చికిత్స ముందు, తర్వాత డాక్టర్ వచ్చినప్పుడు సెలైన్ పెడతాడు. ముందు ఏం చేస్తారు? మనకి
నీళ్లు తాగమంటారు. అవునా కదా? చూడండి నీటికి ఎంత కెపాసిటీ ఉందో దేవుడు మొదట నుంచి పెట్టాడు అన్నమాట దేవుడు. కానీ మనం నీళ్ళని ఏం చేస్తాం? వృధా చేస్తాం. కాబట్టి ప్రతి జనములో ఆయనకు భయపడాలి. ప్రతి జనం భయపడి నడుచుకుని వాళ్ళని నడుచుకోవాలంటే ఎవరు లాగా నడుచుకోవాలి? మనకు మనంగా నడుచుకోవాలా? మనకు మనం నడుచుకుంటే అసలు మనిషిగా మనం అసలు ఉంటామా? ఏవిడేంటయ్యో ఎలా నడుస్తుందో, ఈయనేంటయ్యో ఎలా నడుస్తుందో. యేసుక్రీస్తుని అలా అంటారా? ఎందుకన్నారు? ఆయన అందరి కొరకు ఇందాకే పాపమునకు ఆయన శరీరానికి బట్టి అందరి పాపాల్లో ఆయన శిక్ష వేసేసాడు శరీరంలో. మరి మనం నీ పాపానికి నేను శిక్ష వేసుకుంటానా? అందుకనే ఆయన్ని ఎవరు అనడానికి వీలే లేదన్నమాట. అది జ్ఞానంతో అయితే. అజ్ఞానంతో అయితే ఏదైనా అనేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు అంటున్నారు అన్నమాట. యేసుక్రీస్తు 36వ వచనంలోకి రండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. అంటే తెలవబడిందా? తెలవబడలేదండి. నేను మీకు తెలుసు అంటే మీరు నన్ను చూసారా చూడలేదా? మీరు నాకు తెలుసు అంటే మిమ్మల్ని నేను చూసానా లేదా? అంటే మనం ఒకరికొకరు ఎరుగబడ్డాం. తెలుసా తెలియదంటే నాకు తెలియదు అనటానికి వీలవుతుందా? ఇదే మాట ఇప్పుడు మనల్ని అన్నాడు అనుకో దేవుడు, మీరు ఎరగరా అని. రేపు ఆయన న్యాయపీఠం ఎదుట ఏం చేయాలి? మనం ఎలాగ నుంచోవాలి. ఎవరైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే. ధనవంతులకు ధనవంతుడు ఎవరు? ఇంకా ఆయన ముందు ఈ ధనవంతుడు ఏం చేయాలా? భయపడి ఎలా నిలబడాలి? అందుకే ఆయనకు ప్రతి జనములో భయపడి ప్రతి వారిని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. అన్యుడు అవ్వచ్చు, ఎవరైనా. అంటే ఇప్పుడు మనము దేవుణ్ణి ఎరగనప్పుడు మనం ఎవరమే? అన్యులమే కదా? ఖచ్చితంగా అన్యులమే. మనం దేవుణ్ణి ఎరిగి లోపలికి వచ్చినప్పుడు అన్యుడు చూస్తే మనకు ఎందుకబ్బా అంత అసలు ఎంత తేలికో కదా. నువ్వెవరో ముందు రాకముందు కదా. మరి నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన ప్రేమించడా? నువ్వు వచ్చేలేక నువ్వేదో చెప్పాలనుకుంటావు. అది సబబు. అందుకని అంటున్నాడు పౌలు గారు, నా రక్త సంబంధుల్ని నేను రక్షించడానికి దేవుని నుంచి వేరే నేను శాపగ్రస్తుడైనా పర్వాలేదు అంటాడు. కానీ అందరిని ఏం చేయాలి? నేను రక్షించాలి, క్రీస్తులోనికి తీసుకురావాలి. క్రైస్తవులు ఎలా నడుచుకోవాలో చెప్పడానికి నేను అన్యులను కూడా ఆ క్రైస్తవులోకి తీసుకురావడానికి నన్ను ఒక సాధనంగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న పద్ధతిని నేను కనుక వెనకకు మళ్ళితే ఆయన ఏర్పాటు చేసుకున్న పనికి ఏమన్నా ఫలితం ఉందండి? నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన వృక్షములను ప్రతి కార్యములో ఆయన సఫలుడు అవుతారని కీర్తనాకారుడు చెప్పాడు కదా. ఏర్పాటు చేసుకున్న ఆయన వదిలేసి వెనక్కి నడిస్తే పౌలు గారు సఫలుడు అవుతాడా? అందుకని ఎంతో మందిని రక్షించాడు ఆయన. ఎన్ని పత్రికలు రాశాడండి? అన్ని పత్రికలు రాసినా నాదేమీ లేదంటాడు. ప్రభరాత్రి భోజనంలో మొట్టమొదట 11:23 వచనంలో ఏం చదువుకుంటామండి మనం? నేను మీకు అప్పగించబడిన దాన్ని ఎవరి వల్ల పొందానంటాడు? చూడండి, అదే పత్రికలు. అన్ని పత్రికలు మనం రాస్తే అసలు ప్రభువుని ఏం చేస్తాం? వెనక్కి నెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు సువార్థికులందరూ, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ ఫౌండరు, ఈ వ్యవస్థాపకుడు ఫలానా మనిషి అని పెట్టుకుంటున్నాడు. అసలు భూమికి పునాదులు వేసింది ఎవరు కదండి? ఈ సంగతి ఈ మనిషికి అజ్ఞానుల వల్లే కాక అని ఇందా చదువుకున్నాం కదా. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ
అజ్ఞాని అంటే జ్ఞానంతో ఉంటాడా? పైనుంచి ఏం చేస్తున్నాడంటే దేవుడు నరులు ఎలా ఉన్నారని వెతుకుతున్నాడంట. వెతకపోతే ఏమొచ్చింది నష్టం ఆయనకి? ఆయనకు వచ్చిన నష్టం ఏముంది? మొత్తం ఆయన మాట ఏంటుంది, ఎన్నోళ్ళం ఎవరు ఆయన పోలికలున్నా మనం వింటల్లా. ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? ఉందా? ఏమన్నా ఉందా? ఉంది ఖచ్చితంగా. మనమందరం ఏం చేయాలి? ఆయన్ని మహిమపరచాలి. మహిమపరచకపోతే ఆయన చేసిన సృష్టికి అంత విలువ ఉంటుందండి? ఉండిద్దా? చూడండి 53వ కీర్తన 2వ వచనం, 2వ చరణం. సార్, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలన. మరి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఏడున్నామండి? ఆకాశం కింద ఉన్నావా? భూమి లోపల ఉన్నావా మనం? ఆకాశం పైన ఎవరున్నారు? ఒకసారి పైకి చూస్తే ఎంత ఎత్తున ఉంటుంది ఆకాశం. ఆయన అంత ఎత్తునున్నాడు అనే సంగతి మనకు తెలిస్తే మనం అసలు తప్పు చేస్తామండి? మరి ఎందుకు జరుగుతున్నాయి? అన్ని జనులు క్రమమును అనుసరించక అని చదువుకున్నాం కదా. అజ్ఞానులు అంటే ఇంకెవరు? అన్ని జనులు నడుచుకునే పద్ధతే కదా. ఇప్పుడు జ్ఞానం కలిగి జ్ఞానమునకు కర్త ఎవరండి? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన నడుచుకోవాలి, ఆయన ప్రకారంగా నడుచుకోవాలి. అందుకని ఆయన ద్వారా దేవుడు మనకి, ఆయనకి మధ్యవర్తికి ఎవరు పెట్టారు? యేసుక్రీస్తుని. బైబిల్కి అంతటికి మీడియేటర్ ఎవరంటే, ఒక పెద్ద సున్నాను చుట్టి ఆ మధ్యలో ఒక చుక్క పెట్టామనుకోండి, ఆ చుక్క ఎవరో? ఆ చుక్క ద్వారానే ఆ సర్కిల్ అంతా ఏం చేయాలా? పనిచేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అంత మనం ఉండి ఆయన ఎక్కడో కిందికి నెట్టేస్తున్నాం. అలా ఉండకూడదండి. అందుకని యేసుక్రీస్తు ఎవరైతే తనను అంగీకరిస్తారో వాళ్ళందరికీ ప్రభు అన్నమాట. అప్పుడు అంగీకరించిన వాళ్ళు ఏం చేయాలా? ఏం చేయాలండి? నా గొర్రెలు నా స్వరమును వింటాయి. ఇప్పుడు అందుకని ఆయన గొర్రెలు కాపరా. ఓ ఫోటోలు ఏం చేస్తారు? గొర్రెని ఎత్తుకొని ఓ వంకి కర్రేసి దాన్ని ఏం చేస్తారు? విగ్రహారాధన అంటే అదేనండి. ఏదో బొమ్మన చేసుకుంటే కాదు. దేవునికి ఇష్టం లేని పని మనం ఏది చేసినా కూడా అది విగ్రహారాధనే. ఏదో చేసేసుకొని విగ్రహాన్ని మొక్కాల్సిన పని లేదు. దేవునికి ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చే జీతము మరణం. అంటే అది మంచిదా? మంచిది కదా. మంచిదా? మంచిది కదండి. దేవుని యందు మరణిస్తే రోమ 6:7 ఉంటుంది. చనిపోయిన వాడు పాపం. దేవునిలో చనిపోవటం వేరు, ఆ లోకమందు మరణం వేరు. దేవునితో చనిపోయిన వాడికి ఒకే మరణం. లోకంలో ఉన్న వాళ్ళకి ఎన్ని మరణాలు ఉంటాయండి? 2 ఉంటాయి. రెండింతల శిక్ష అన్నట్టు. అన్ని జనుల వల్ల నడుచుకుంటే మనకి ఎన్ని శిక్షలు ఉంటాయి? 2 మరణాలు అంటే 2 శిక్షలు వచ్చినట్టే కదా. కాబట్టి మరి దేవుడు తను ప్రేమించిన వారి స్వరాన్ని ఎరుగుతాడు అన్నమాట. ఒకవేళ అలాగును లేకపోతే చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 2:42లో ఈ లోపల నుంచి పిలిచిన మనమందరము ఎలా నడుచుకోవాలంటే, ఇప్పుడు మనం దేవునిలోనికి వద్దాం. 42 వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక. అంటే కంటిన్యూటీ ఆగిపోవటమా? మరి ఈరోజే మనం
ప్రభాత భోజనం చేస్తాం, వచ్చే వారం మర్చిపోతాం. కంటిన్యూటీ ఉందా? ఉం? కొన్ని సంఘాల్లో ఎలా నడుచుకోవాలనేది కూడా ఎలా చెప్తున్నారు? మొదటి ఆదివారం, మూడో ఆదివారం అని చెప్తున్నారు. అంటే రెండో ఆదివారం ఎవరిది? నీదే. నాలుగో ఆదివారం ఎవరిది? నీదే. నువ్వెవరివి? అసలు నిన్ను సృష్టించింది ఎవరు? నువ్వు ఫౌండర్ అని చెప్పుకుంటావేంటి? వ్యవస్థాపకుడు అని చెప్పుకుంటావేంటి? ఈ సంస్థకు అధిపతం నేను అని చెప్పుకుంటా. బ్రదర్ పాలానా దీని వ్యవస్థాపకుడు అని పేరు వేసుకుంటున్నారు. అసలు ఏమన్నాడండి మొట్టమొదట పేతురు? ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పేతురు నువ్వు కట్టవో అన్నాడు. పేతురుతోనే అన్నాడు. ఇక మనుషులు ఏమన్నా ప్రయోజనం ఉంది? ఆయనతో తిరిగిన వాళ్ళే ప్రయోజనం. కాబట్టి అపోస్తుల బోధలో ఉండాలి, మనం సహవాసంలో ఉండాలి, రొట్టె విరచడంలో ఉండాలా. రొట్టె విరచడం అంటే ఏంది? ఆదివారం ఆదివారం విరుస్తామా? ఎప్పుడు పడితే అప్పుడు విరుస్తామా? అందుకని కంటిన్యూటీ ఉండాలన్నమాట, విరామము లేకుండా. ఇది ఎప్పుడు నిరంతరం నిర్విఘ్నంగా నిర్వీర్యం కాకుండా ఎప్పుడునూ ఎడతెగక ఎల్లప్పుడూ నిత్యము. మరి ఆపేస్తే ఏంటి ప్రయోజనం మనకి? ఆ కనెక్షన్ ఏమైపోతుంది? ఆయనతో మనకి తెగిపోతుంది. కనెక్షన్ తెగిపోతే ఫోన్ వస్తుందండి, కరెంట్ కనెక్షన్ తెగితే కరెంట్ వెలుగుతుందండి. మళ్ళీ ఏం చేయాలి? దాన్ని కనెక్షన్ బిగించాలి. అందుకని అన్ని జనులు నడుచుకున్న రీతిలో నుంచి మనం వచ్చేసాము. వచ్చిన తర్వాత మనం ఎవరాలు నడుచుకోవాలి? అపోస్తులులాగా నడుచుకోవాలి. వాళ్ళ బోధ ఏం చెప్తుందో నడుచుకోవాలి. వాళ్ళ సహవాసం ఏం చెప్తుందో నడుచుకోవాలి. వాళ్ళు ఎలా రొట్టె విరిచారో నడుచుకోవాలి. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో కూడా నడుచుకోవాలి. ఇవన్నీ ఈరోజు ఉన్నాయా లేదా? ఆదివారంలో ఉన్నాయా లేవండి? మరి ఇది క్రైస్తవులు నడుచుకోవాల్సిన పద్ధతి ఏంటంటే ఈ పద్ధతిలో నడుచుకోవాలి. ఈ పద్ధతిని ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు బోధను మీకు ఏం చేస్తాడంటండి? జ్ఞాపకం చేస్తాడంట. ఇక్కడ ఇదే పద్ధతి ఉంటుంది. వేరే చోట క్రీస్తు సంఘం ఉంటే అక్కడ కూడా ఇదే పద్ధతి ఉంటుంది. ఇంకా వేరే చోట ఉన్నా కూడా అదే పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతి అంతా ఎవరిది? అపోస్తుల యొక్క. ఇందాక సహోదరుడు క్రీస్తునందును అపోస్తులందని చెప్పాడు కదా. ముందు ఎవరున్నారు బోధకి? క్రీస్తున్నారు. క్రీస్తు ఎలా ఉన్నాడు? ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుడి చేత ఆరంభమైంది. ఎవరు బోధించారండి? అందుకని మనిషిని ఏం చేస్తున్నాం? మనం అందరికి మీడియేటర్ ఎవరో? యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడైతే బోధించటం ఆరంభించాడో ఆ బోధన ఎవరు తీసుకున్నారు? అపోస్తలులు. అందుకని నేను నడుచుకున్న రీతిని ప్రతి చోట ఎలా ఉందో ఒకే మాదిరిగా ఉందని చెప్పడానికి నమ్మకమైన నా ప్రియుడైన తిమోతిని మీ దగ్గరకు పంపిస్తున్నాను. ఇంక వేరే బోధ చెప్పాడండి. ఇలా నడుచుకోవాలి క్రైస్తవం. అపోస్తలుల బోధనే మోసక మోస ఎలా ఉందో అలాగే పక్కకు పోవటానికి కూడా వీలు లేదన్నమాట. వాళ్ళ ప్రార్థనే, వాళ్ళ సహవాసమే, వాళ్ళు ఎలాగైతే రొట్టె విరిచారో ఎలా విరిచారండి? అపోస్తుల కార్యగ్రంథం 27 ఏముంటుంది? ఆదివారమున మేము రొట్టె విరుచుటకనండి. కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 16 అధ్యాయం 1-2 వచనాల్లో ఆదివారం మేము చందా వేసామంట. ఈ మూస అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మూసలో నుంచి అపోస్తులు తీసుకుంది. ఇప్పుడే మనం క్రైస్తవం ఎలా నడుచుకోవాలండి? అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఒక్క ప్రభురాత్రి భోజనాన్ని కూడా మనం ఏం చేయాలి? మిస్ కాకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు అలా కాకుండా పోతే మనం ఎవరితో సహవాసం కలిగి ఉంటాం? ఒకవేళ మానుకున్నాం అనుకో, ఆ సహవాసం ఎవరితో పోతుంది? ఆయనతో లేకుండా పోతుంది. ఈ మధ్యలో చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఏం ప్రయోజనం ఏమండి? అందుకనే యెహెజ్కేలు ఆయన భార్య చనిపోయినా కూడా సువార్తకి వెళ్ళిపోయాడు. యెహెజ్కేలు 24వ అధ్యాయంలో చూసుకోండి. 24:18 ఉంటుంది. మరి ఈ రోజుల్లో భార్య చనిపోతే సువార్తకు వెళ్ళే భర్తలు ఉన్నారండి? ఉన్నారా? అసలు మా ఊర్లో ఆ సంఘంలో ఎవరైనా చనిపోతే ఆరాధన కూడా ఏం చేస్తారు? వాయిదా వేసేసి ఆ శవం పంచనామా అయిపోయిన తర్వాత అప్పుడు ఆరాధన పెడతాడు. వాడు చచ్చాడు, వీళ్ళు కూడా ఏమవుతారు? అందుకని ఏమంటున్నాడు దేవుడు తెలుసు కదా, అయ్యా నా అమ్మని నా నాన్నను పూడ్చిపెట్టాలంటే ఏమన్నాడండి? మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని, కానీ నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే ఆయనతో మమేకం అవుతున్నాడా, విడిపోతున్నాడా? అంటే ఏంటి? కలిసి నడవడం అన్నమాట క్రైస్తవుడు. ఎవరితో కలిసి నడవాలి మనం? క్రీస్తుతో కూడా. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి? అపోస్తలుల ద్వారా వచ్చినాయి. ఎందుకంటే ఎక్కడ పంపించాడు ఆయన? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమే. 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాలు ఉంటుంది అక్కడ. లేఖనముల ప్రకారము 3వ దినం మరణించాడు. లేఖనం ప్రకారం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త. ఇది ఎవరు కంటిన్యూటీ చేయాలి? అన్య జనుల్లో నుంచి పిలుచుకున్న మనము ఇప్పుడు ఎవరమయ్యామండి? ఎవరమయ్యాం? మనకి ఏమని పిలిచారని మొదట చెప్పుకున్నామండి. 11:26 అపోస్తుల కార్యగ్రంథం 11:26లో ఉంటుంది. వారు ఇరువురు కలిసి 1 సంవత్సరం అంతయు సువార్తను ప్రకటించిరి. అంతియోకులను మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు. 3 చోట్ల ఉంటుంది క్రైస్తవుడు అనేమాట. అపోస్తుల కార్యమే దానిలో మళ్ళీ 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజు దగ్గర ఒక చోట ఉంటుంది. 1 పేతురు 4:16లో ఒక చోట. 3 చోట్ల ఉంటుంది క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఆషామాషి మాట కాదండి. క్రీస్తును కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? ఈయన్ని అన్యజనుల్లో నుంచి పిలుచుకున్నాడు. ఇప్పుడు అందుకని అన్యజనులు చేసినట్టు మళ్ళీ వెనక్కి తిరుగుతామా? నాగట మీద చేయి పెట్టి వెనక్కి తిరిగితే ఏమైపోతుంది? చాలు, చక్కగా తిన్నగా రాదు. ఇప్పుడు మరి తిన్నగా ఉండాలంటే ఎవరిని చూడాలి మనం? ఏ బోధం చూడాలి? అందుకని అపోస్తుల బోధ ఎందును, సహవాసమందు, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎడతెగక ఎప్పుడు మానుకొనక ఏం చేయాలి మనం? ఆ దినము సమీపించిన కొలత మరి ఎక్కువగా అలాగే చేయాలి. అంటే ఆ దినము మళ్ళీ వస్తుంది వారంలో. అంటే ఆ దినాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మానకూడదని చెప్పడానికి ఆ దినము సమీపించిన కొలత మరి ఎక్కువ అన్నాడు. అంతే. మరి ఎక్కువ అంటే ఆదివారాన్ని మీరు ఎప్పటికీ త్యజించవద్దు, దాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఆ రోజు నేను మీతో ఉంటాను, మీరు నాతో కలిసి భోజనం చేస్తాం, విందు చేస్తాం. ఆ విందుని
ఉదాహరణకి ఎందుకండి ఒకరు ఎందుకు చేసి పిలిస్తే ఎవరన్నా పక్కింటి వాళ్ళు రాకపోతే నీకు ఎంత బాధ కదా, అవునా కదా, అవునా కదండి. యేసుక్రీస్తే పరలోకంలో నుంచి దిగి మనతో వస్తుంటే మనం కలుసుకోకపోతే ఆయనకి ఎంత బాధ అండి, బాధ కదా. నీ పక్కింటి ఆయన రాకపోతే నీకు బాధే. పరలోకంలోనే ఇంటి నుంచి దిగొచ్చాడు మనల్ని ఆయన ఇంట్లోకి చేర్చుకోవడానికి. ఆయనతో సహవాసం కట్ అయిపోతే ఇక మనం ఎక్కడికి పోతాం, మళ్ళీ ఎక్కడ పోతాం, పాతాళమే మన గతి. కాబట్టి సహవాసం అందును, రొట్టె విరిచేటందును, ప్రార్థన చేయటం ఎందును, ఇక మొదటి దశలోనికి 3:1-4, ఫిలిప్పి 2:19-23 ఈ సంగతులన్నీ చెప్తాడు తిమోతి గారు. ఎట చేస్తాడంట ఆయన, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో అలాగున చేస్తాడంట. ఇలా నేర్చుకోవాలి మనం క్రైస్తవులు అంటే. నేర్చుకుంటున్నాం మరి. ఒక పెద్దవాళ్ళని చూసి ఏం చేయాలా, నమస్కారం చెయ్యాలిరా నాయన అని చెప్పాలి. మనం ఏం చెప్తాం, మామని చూసి ఏమనమంటామయ్యా, పిల్లనిస్తాడేమో అడుగురా, లేకపోతే కాలు చూసి తంతానే ఉంటాయి. వీళ్ళు మరి తర్వాత అన్న తర్వాత రెండోసారి ఎవడనంటాడు వాడు, మనల్నే అనేస్తాడు. ఎందుకు నేర్పుతుంది అదే మాట మనం వెనక్కి వస్తుంది ప్రతి మాటను. అందుకే మీరు మాట్లాడేటప్పుడు కూడా లెక్క చెప్పాలా, అవునా కదా. మత్తయి సువార్త 12:27-28 వచనాలైతే కదా, ప్రతి మాటకు మనం లెక్క చెప్పాలి. మనం ముందు ఒక మాట అంటే ఆ మాట వెనక కూడా ఒక అర్థం ఉండిందని సంగతిని తెలుసుకొని మనం మాట్లాడాలి. క్రైస్తవుల మాట కూడా ఎలా ఉండాలి, అనేక మంది విమర్శించేటట్లుగా. కాబట్టి ప్రియ దేవుని ఈ సంగతులన్నీ క్రైస్తవులు ఏం చేయాలా, ఏది మానుకోకుండా ఉండాలన్న. అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎడతెగకుండా, చందా విషయంలోనూ మరి రొట్టె విరుచుట ఎందును ఏం చేయాలి, వీళ్ళు ఎల్లప్పుడూ నడుచుకోవాలా, మానుకోకూడదు అనమాట. ఇది క్రైస్తవులు నడుచుకునే రీతి. ఈ నడుచుకునే రీతి ఎవరి కోసం అయి ఉండాలి. ఉదాహరణకి నేను నా కోసమే అవుతున్నాను అనుకోండి, ప్రయోజనం ఉందా, ఉందండి. ఎందుకని లేదు, దానికి సమాధానం కూడా చెప్పాలి. ఎందుకు లేదంటే ఆయన కొరకు వచ్చాడా, ఎవరి కోసం వచ్చాడు, మరి నువ్వు నీ కోసం ఉంటే ప్రయోజనం ఏముంది. ఆయన అనుసరిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి, మళ్ళీ ఇతరుల కోసం. ఎందుకంటే ఆయన మనకు మాదిరి చూపిస్తున్నాడు కదా. ఆయన కొరకు ఆయన రాలే, ఎవరి కోసం వచ్చాడు, మన కోసం వచ్చి ఆయన పాపము లేనివాడుగా వచ్చింది కూడా ఆయన శరీరం ముందు మన శిక్ష భరించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అట్లాంటి ఆయన్ని ఏం చేస్తున్నాం మనం, వదిలిపెడుతున్నాం. చూడండి మరి అపోస్తుల కార్యగ్రంథం 11:29 అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరుల కొరకు సహాయం పంపుటకు నిశ్చయించుకుంది. ఈ క్రైస్తవులు ఎలా నడుచుకోవాలంట, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేసే బిడ్డలుగా ఇది నడుచుకోవాల్సింది. మన కొరకు మనము బ్రతకూడదు, ఇతరుల కొరకు ఏం చేయాలి, మనం కూడా బ్రతకాలి. రేపు ఒకరోజు ఏమైనా ఇంకొకరి కొరకు నువ్వు సహాయం చేసావని అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం, చేస్తే చేసామని చెప్పగలుగుతాం. చేయలేకపోతే ఏం చేయాలా, నివ్వెరపోవాలి ఆయన ముందు. మనం ఏమైపోవాలా, ఏం మాట్లాడలేము. అదే సంగతిని రోమా 15:25-26 దేవుడు ఏం చేస్తాడంట, తన కొరకు తాను రాలా. చూడండి 15:1 నుంచి చూస్తే ప్రియులారా, కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరుచుకొనక బలహీన దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు రాకపోతే మనము బలవంతులు అయ్యేవాళ్ళమా? బలహీనులైన మన కొరకు ఏమయ్యాడైనా, బలహీనుడు. అదే చెప్తున్నాడు. అందుకని మన బలాన్ని మనము ఉపయోగించుకోకూడదు, బలహీనుల కొరకు కూడా ఉపయోగించాలి. ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నాడంటే ఇప్పుడు చెప్తాడు, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడు మేలైన దాని యందు
అతనిని సంతోషపరచాలి. పొరుగువాడి ఇబ్బందుల్లో ఉంటే ఏం చేయాలి? అతన్ని అసలు సంతోషపరచడం ఎక్కడుందండి? ఫిలిప్పీ 4:4 ఏమవుతుంది? ప్రభువునందు మాత్రమే సంతోషపడాలి. ఈ శరీరానికి సంబంధించిందిను ఆత్మకు మరీ ఎక్కువగా సంబంధించింది అయిందన్నమాట. ఎందుకు సంతోషపరచాలంటే ఇప్పుడు 3వ వచనంలో చెప్తున్నాడు. ఈ 2 వచనాలకి ఫిల్ఫుల్ అన్నమాట. క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడ్డాయని వ్రాయబడి ఉంది. కాబట్టి అవన్నీ నాకు సంభవించినాయి. మన నిందలన్నీ ఎవరికి సంభవించినాయి అండి? ఆయన కొరకు ఆయన సంతోషపడలేదంట. మరి నీకోసం నువ్వు కూడా సంతోషపడకుండా 1 పేతురు 1:12 కూడా ఇదే మాట చెప్తారు. వారు మన కొరకు పరిచర్య, వాళ్ళ కొరకు వారు పరిచర్య చేసుకోలే అపోస్తులు మొత్తం. అందుకని అపోస్తులు బోధలోనే మనం ఉండాలి. చూడండి, ఒకసారి చదువుదాం ప్రియులారా. 1 పేతురు 1:12 చూస్తే ఇవన్నీ ఎవరి నుంచి వచ్చినాయి? యేసుక్రీస్తు నుంచి వచ్చినాయి. 12 పరలోకములో నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. మనకు సువార్త ప్రకటించింది ఎవరు? అపోస్తలులా కాదా? క్లియర్ అయిందా లేదా? ఇప్పుడు ఎవరు బోధలో ఉండాలి మనం? ఇక మిగతా బోధలో ఉన్నామంటే ఎవరిది కానట్టది? క్రీస్తు బోధ ప్రకటించిన వారి ద్వారా. ఎవరు పంపించారు? పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని పంపించారు. చూడండి, మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ అపోస్తలు వారి కొరకు వారు పనిచేయలేదంట. ఎవరి కొరకు చేశారు? మనందరి కొరకు. ఆ మాదిరి ఎవరు చూపించారు అక్కడ? రోమా 15లో యేసుక్రీస్తు చూపించారు. ఆ మాదిరిని అపోస్తలు ఏం చేస్తున్నారు? మన కొరకు, వారి కొరకు వారు పరిచర్య చేసుకోలేదంట, మన కొరకు పరిచర్య చేశారంట. అందుకని ఎవరి బాధ వినాలి మనం? మనుషుల బాధ వింటే ఏమైపోతాం? ఏ మనిషి అన్న తన కొరకు తాను చేసుకుంటాడు కానీ ఇతరుల కొరకు చేస్తాడా? అందుకని ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే పరిచర్య చేసిరని సంగతి వారికి ముందుగానే బయలుపరచబడింది. ఇప్పుడు మనకు బయలుపరచబడిందా లేదా? మరి వాళ్ళకు బయలుపరచబడింది ఏమన్నా తూచే తప్పకుండా పాటించారా లేదా? మరి ఇప్పుడు మనము వాళ్ళ బోధ ఉంటున్నామంటే మరి వాళ్ళు చేసినట్టుగా మనం ఉండాలా లేదా? అందుకని దానిని ఏం చేస్తున్నారంట? బయలుపరచబడిన కనుక దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు ఎక్కడున్నారండి? పరలోకంలో ఇంకెవరున్నారు? వాళ్ళు తొంగి చూస్తారంట. ఎంత కెపాసిటీ ఇచ్చాడంటే మనకి. మరి క్రైస్తవులు నడుచుకున్న రీతి ఎలా ఉండాలి? పరలోకంలో నుంచి వాళ్ళు తొంగి చూసి మరి సంతోషపడేటట్లుగా క్రైస్తవుడు ఉండాలా. అలా లేకపోతే ఏమైపోతుంది? క్రైస్తవులు నడుచుకునే రీతి ఉండదన్నమాట. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, అలాంటి అన్ని జనుల్లో నుంచి మనల్ని పిలుచుకొని క్రైస్తవులుగా నడుచుకోవాలంటే క్రీస్తుని, పరలోకమున్న దేవుణ్ణి, దేవదూతలను అందరిని ఏం చేయాలి? మనం సంతోషపరిచే వారముగా అపోస్తుల బోధ, సహవాసంలో రొట్టె విరిచేటి ప్రార్థన చేయటం, ఈ ఎడతెగక ఉండాలి. కంటిన్యూటీగా ఉండాలి, కంటిన్యూగా ఉండాలి ఆయనతోని. అప్పుడే మనము, అందుకని మిస్ చేసుకోవద్దండి. ఎంత ఇబ్బంది అయినా, ఉదాహరణకి నేను చెప్తున్నా, మా భార్య వాళ్ళ తమ్ముడు చనిపోయాడు ఆదివారం రోజు. ఆరాధన జరిగించే వెళ్ళేమే తప్ప ఇది ఎవరు బోధ? ఒకవేళ నేను జరిగించకుండా పోతే నాకు ఏదన్నా జరిగింది అనుకోండి మధ్యలో ప్రమాదమై, ఎక్కడ పోతాను నేను? ఖచ్చితంగా వెళ్ళిపోతాను. నా సహధర్మచారిని నాతో వంతుగా వచ్చి ఎంత దుఃఖంలో ఉన్నా కూడా ఆరాధన జరిగించి వెళ్ళింది తప్ప బాధగా ఉండదండి. వాళ్ళ అక్కకి ఉంటుందా ఉండదా? కానీ ఎవరి మాటను మేము శిరసా వహించాం? అలా ఉంటుందాం, అందరం అలానే ఉందాం, ఆయనకే మహిమ తెద్దాం. మనకేమి ఆయనకి మహిమ తెస్తే మళ్ళీ మనం ఏమవుతాం? మహిమలో ఆయనతో కూడా ఉంటాం.
అది గుర్తుపెట్టుకొని అందరము క్రైస్తవులు నడుచుకునే రీతి ఆయనకి మహిమకరంగా ఉండేటట్లు నడుచుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ సదవకాశం అందించిన దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ